చేతిలో ఆయుధం పట్టుకొని ఎదుటివారి దగ్గర ఎటువంటి ఆయుధం లేదు కదా అని వాడి మీద దాడి చేసి వాడిని చంపడాన్ని ఏమంటారు? చేతకానితనం కదా. అదే చేశారు ఈ టెర్రరిస్టులు. ఈ దాడుల్లో తెలుగువారు మరణించారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. చంపొద్దు అని వేడుకున్నా ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా పొట్టన పెట్టుకున్నారు దుర్మార్గులు. ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 మరణించారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ మృతి చెందడంతో కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన కావలివాసి సోమశెట్టి మధుసూదన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో స్థిరపడి మధుసూదన్ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. IBM సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. మధుసూదన్ను కావలిలోని అన్నాలవారి వీధిలో నివాసం ఉండే సోమశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడిగా గుర్తించారు. మృతుడు మధుసూదన్కు భార్య మీనాక్షి 2 పిల్లలు ఉన్నారు. సోమశెట్టి మధుసూదన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు, కుమారుడు దత్తుతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్ బలయ్యారు.